హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. ఇక్కడ ఒక సందేహం మనకు వస్తుంది. ఏమిటంటే నరసింహ సరస్వతి యతీంద్రులు దత్తస్వామి యొక్క స్వయంభవ అవతారంలో రెండో అవతారం మనం చెప్పుకున్నాం గతంలో. ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభులు, ద్వితీయ అవతారం నరసింహ సరస్వతి యతీంద్రులు, తదుపరి దాని పరిణామ క్రమంలో మూడవ అవతారం స్వామి సమర్థులు. ఈ స్వయంభవ అవతారములు అంటే స్వయంగా దత్తుడే దిగి వచ్చినటువంటి అవతారాలు. మరి దత్తస్వామి అంటే ఆయన ఆది గురువు. ఆయన గురువులు ఎవరు లేరు. 24 గురువులు ఉన్నారని ఆయన చెప్పినప్పటికీ ఆయన చెప్పినటువంటి 24 గురువులు కూడా ఉపదేశ గురువులు కాదు. ప్రకృతిలోనే ఆయన గురువులు వెతుక్కున్నాడు. ఆయన మన కోసం అది. ఆయన గురువు అక్కలే, ఆయనే గురుస్థానం, ఆది గురువు కాబట్టి. అంటే ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి విషయం మీద సంపూర్ణమైన అవగాహన పెంచుకొని అందులో ఉండే మంచిని గ్రహించి చెడుని వదిలేయమని చెప్పడం కోసం గురువు యొక్క పనిదే. సన్మార్గంలో నడు, చెడు మార్గంలోంచి సన్మార్గంలో రమ్మని చెప్పడం గురువు చేసే పని. అది చెప్పడం కోసం నాకు 24 మంది గురువులు అని చెప్పుకున్నా. ఆయనకి ఎవరు గురువు అక్కలే. మరి అటువంటి దత్తాత్రేయ స్వామి అవతరించినప్పుడు శ్రీపాద వల్లభ రూపంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఎవరు గురువులు లేరు. ఎక్కడ మనకు గురువు ఉన్నట్టుగా మనం చూడలే, తెలుసుకోలేదు. కానీ ఇక్కడ గురువు అవసరం ఎట్లా వచ్చింది? ఆయనే గురువు కదా, ఆయనకి మళ్ళీ ఇంకో గురువు ఎందుకు? ఈ సందేహం వస్తుంది. అయితే దీనికి ఏమిటంటే శ్రీరామచంద్రమూర్తి మనం సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి. మరి మహావిష్ణువు అంటే అసలు వేదములు వచ్చిందే మహావిష్ణు స్వరూపం నుంచి వచ్చాయి వేదములన్నీ కూడా. ఆయన హయగ్రీవమూర్తిగా ఉన్నప్పుడు అందులో ఆ హయగ్రీవమూర్తి యొక్క నిట్టూర్పులలోంచి వచ్చిన శబ్దజాలమే వేదములు అని చెప్తారు పెద్దలు. ఆయన బ్రహ్మదేవుడికి ఇచ్చాడు వేదరాశిని. అంటే వేదం యొక్క స్వరూపము మహావిష్ణువు తప్ప ఎవరికి తెలియదు. అటువంటి మహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తిగా అవతరించినప్పుడు మరి ఆయన గురువు ఎందుకు? కానీ లోకధర్మాన్ని అనుసరించి ఒక అవతారం ధరించినప్పుడు, మానవుడిగా అవతరించినప్పుడు లోకధర్మాన్ని అనుసరించి ఆయన ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ధర్మాన్ని అందరూ పాటించాలి. ఎందుకంటే రామచంద్రమూర్తి సాక్షాత్తు ధర్మమూర్తి భవించిన ధర్మం అది. రామో విగ్రహవాన్ ధర్మాన, ధర్మమే మూర్తి భవిస్తే శ్రీరామచంద్రమూర్తిగా ఉంటుంది అనేటువంటి అర్థం అక్కడ. అంటే ధర్మమూర్తి తను ఆదర్శంగా తీసుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా నడవాలి కాబట్టి ఆయన ఒక గురువుని ఎంచుకోవడం జరిగింది. వశిష్ఠుల వారి దగ్గర ఆయన శుశ్రూష చేసి సమస్తమైనటువంటి విద్యలు నేర్చుకుని యోగ వాసిష్టం వంటి అద్భుతమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలియజేసేటువంటి ఆ యోగ వాసిష్టాన్ని కూడా శ్రీరామచంద్రమూర్తి ఉపదేశం చేశారు. మరి అక్కడ గురువు ఉన్నట్లే ఇక శ్రీకృష్ణ పరమాత్మ, ఈయన జగద్గురువు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే జగద్గురువు. ఆయన కృష్ణస్థ స్వయం భగవన్, స్వయంగా గోలోకం నుంచి దిగి వచ్చినటువంటి పరతత్వమే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీరామచంద్ర ప్రభు అంటాం, శ్రీకృష్ణ పరమాత్మ అంటాం. ఆయన భగవద్గీత అనేటువంటి అద్భుతమైనటువంటి సమస్త వేదసారాన్ని, సమస్త ఉపనిషత్ సారాన్ని మనకు భగవద్గీత రూపంలో అందించినటువంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఆయన గురువు ఎందుకు? ఆయనే గురువు కదా. కానీ ఆయన కూడా సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసి, శుశ్రూష చేసి, విద్యాభ్యాసం చేసి ఆయనకి శిష్యుడిగా అన్ని విద్యలు నేర్చుకోవడం జరిగింది. అంటే కారణం వల్ల ఒకానొక కారణం వల్ల అవతారం తీసుకున్నప్పుడు ఏ రూపంలో తను జన్మించాడో ఆ యొక్క ధర్మములు పాటించవలసిందే. మానవ రూపం, మానవ ధర్మాన్ని పాటించవలసిందే భగవంతుడైనా సరే. అందుకే ఆయన కష్టాలు అనుభవించాడు, ఈయన కష్టాలు అనుభవించాడు. భగవంతుడు కదా కష్టాలు అనుభవించాలి. తలుచుకుంటే అన్నీ పోతాయి కదా, నిమిషాలు మసైపోతారు రాక్షసులందరూ. కానీ అలా చేయలే. తన బాహుబలిత్వంతో పోరాడాడు రామచంద్రమూర్తి. కృష్ణుడు అంతే, తన యొక్క బుద్ధి బలంతో పోరాడాడు, తన బాహుబలంతో పోరాడాడు. అనేక మంది రాష్ట్రాలను హతనం చేశాడు ఆయన.
ఇవన్నీ ఎందుకు అంటే తన మానవుడుగానే ఆయన ప్రవర్తించాడు. శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని చోట్ల ఆయన దైవిక శక్తులు ఉపయోగించిన దాఖలాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే సుదర్శనం వాడాడు ఆయన. గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు. కౌస్తవం ఉండేది, వైజయంతి ఉండేది, విష్ణు చిహ్నాలు అన్నీ ఆయనకు ఉండేవి. కానీ శ్రీరామచంద్రమూర్తికి ఏమీ వాడలే. పూర్తి మానవుడుగానే ఆయన ప్రవర్తించడం జరిగింది. దుఃఖపడ్డాడు, సుఖపడ్డాడు, అన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి గురువు ఆవశ్యకత ఉన్నప్పుడు, అంటే దీని అర్థం ఏంటంటే భగవంతుడైనా సరే నరరూపం ధరించి మానవ జన్మ ఎత్తినప్పుడు లోక కళ్యాణం కోసం మానవ ధర్మాన్ని పాటించవలసిందే. అందువల్ల ఆయనకి కృష్ణ సరస్వతి యతీంద్రుడు సన్యాసాన్ని అనుగ్రహించడం జరిగింది. మరి గురువులందరికీ కూడా ఆది గురువు అయిన దత్తాత్రేయ స్వామికి ఆయన అవతారానికి, ఆయనకి అంటే ఆయన స్వయంభూగా ఆయన అవతరించినటువంటి ఈ రూపానికి గురుత్వం వహించేటువంటి శక్తి ఉందా కృష్ణ యతీశ్వరులకి? ఆయన ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ గురు పరంపరను మనం అర్థం చేసుకోవాలి. ఏమిటంటే ఆది గురువు శంకరుడు. శివాయ గురవే నమః. అందరికీ శంకరుడే గురువు. శంకరుడు అంటే ఎవరు? దత్తస్వామి శంకరుడు, ఇంకెవరు కాదు. దత్తాత్రేయులు ఆదిగురువు. ఆయనే శంకరుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, త్రిమూర్త్యాత్ముడు. కాబట్టి ఆదిశంకరుడు ఆ వరుస క్రమంలో ఏంటంటే శంకరుని యొక్క తదుపరి మహావిష్ణువు, విష్ణు యొక్క శిష్యుడు బ్రహ్మగారి యొక్క శిష్యుడు వశిష్ఠుడు, తర్వాత శక్తి, తర్వాత పరాశరుడు, తర్వాత వేదవ్యాసుల వారు, ఆ తర్వాత గౌడపాదులు, వేదవ్యాసుల వారి యొక్క శిష్యుడు సుఖమహర్షి, సుఖమహర్షి యొక్క శిష్యుడు గౌడపాదులు, గౌడపాదుల యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదులు, గోవింద భగవత్పాదుల యొక్క శిష్యుడు ఆదిశంకర్ల వారు. ఇంతవరకు పరంపర వచ్చింది. అంటే శంకరుడు, విష్ణువు, బ్రహ్మ, తర్వాత వశిష్ఠుడు, బ్రహ్మ మానసపుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠపుత్రుడు శక్తి, శక్తిపుత్రుడు పరాశరుడు, పరాశరి పుత్రుడు వ్యాసభగవానులు, వ్యాసభగవానుల పుత్రుడు సుఖమహర్షి. ఇక్కడ వరకు ఒక వంశమే పూర్తిగా గురు పరంపరలోకి వచ్చింది. సుఖమహర్షి యొక్క పుత్రుడు, సుఖమహర్షి యొక్క శిష్యుడు గౌడపాదుల వారు, గౌడపాదుల వారి యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదుల వారు. ఈ గోవింద భగవత్పాదుల చరిత్ర కూడా అద్భుతమైన చరిత్ర. ఇక్కడ మనకు అప్రస్తుతం. గోవింద భగవత్పాదుల వారి శిష్యుడు ఆదిశంకర్ల వారు. ఆదిశంకర్ల వారికి ప్రముఖమైన నలుగురు శిష్యులు. ఈ తోటకాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, ఈ విధంగా నలుగురు శిష్యులు, నాలుగు ఆమ్నాయ పీఠాలకు అధిపతులుగా ఉంటే మూలామ్నాయ పీఠంగా తనే స్వయంగా సర్వజ్ఞపీఠం అని చెప్పేసి కాంచీపురంలో హృదయపీఠంగా దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది కాక ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు శంకరాచార్యుల వారికి. అందులో విశ్వరూపులు అనేటువంటి శిష్యులు, వారి శిష్యులు జ్ఞానబోధగిరి, ఆయన శిష్యులు సింహగిరి, ఆయన శిష్యులు ఈశ్వర తీర్థులు, ఆయన శిష్యుడు నరసింహతీర్థులు, ఆయన శిష్యుడు విద్యారణ్యుల వారు. విద్యాతీర్థులు అంటారు ఆయన. ఎవరి విద్యారణ్యుల వారు? విద్యారణ్యుల వారు శృంగేరి పీఠానికి ఆధిపత్యం వహించినట్టు విద్యారణ్యుల వారు కాదు. ఈ విద్యారణ్యుల వారు వేరు. ఈ పరంపరలో విద్యారణ్యులు, ఆయన పేరు విద్యాతీర్థులు. ఆ విద్యారణ్యుల వారు వేరు. వారు శృంగేరి శంకర శృంగేరి పీఠానికి ఆధిపత్యం వహించారు. ఆయనే ఈ మనకి హరిహర రాయలు, బుక్కరాయల ద్వారా ఈ రాయల వారి యొక్క సామ్రాజ్యాన్ని, ఒక హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పి బాబరు కంటే బాబరు ఈ మనకి దేశం మీద దండయాత్ర చేసి మొఘల్ సామ్రాజ్యం స్థాపించడానికంటే ముందే, అనేక సంవత్సరాల ముందు, కొన్ని 200 సంవత్సరాల ముందే హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. హరిరాయలు, బుక్కరాయలు. ఆ విద్యారణ్యులు వేరు, ఈ విద్యారణ్యులు వేరు. ఈయన విద్యాతీర్థులు. ఈయన శిష్యుడు మలయానందులు, ఆయన శిష్యుడు దేవతీర్థులు. దేవతీర్థుల వారి యొక్క తదుపరి యాదవేంద్ర సరస్వతి, ఆయన శిష్యుడు కృష్ణ సరస్వతి తీర్థులు. అంటే ఈయనకు ఒక గురు పరంపర ఉంది. అద్భుతమైన ఆదిశంకర పరంపరలోంచి వచ్చినటువంటి మహానుభావుడు ఈయన. ఎవరు? ఈ కృష్ణ సరస్వతి. అందువల్ల ఆయన సర్వసమర్థుడు. నరసింహ సరస్వతి యతీంద్రులకి క్రమసన్యాసం ఇవ్వడానికి ఈయన సర్వసమర్థుడు అని భావన చేసిన వారి అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ముని బృందము,
యతీశ్వరులందరూ కలిసి కృష్ణ సరస్వతి వారి చేత నరసింహ సరస్వతి బాల నరహరికి సన్యాసాన్ని క్రమ సన్యాసాన్ని అనుగ్రహించి నరసింహ సరస్వతి అనేటువంటి యోగ పట్టాతో ఆయనకి ఇవ్వడం జరిగింది.